హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చపాతీ ఎగ్ రోల్స్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకుంటే చాలన్నమాట. అదనంగా ఏ చట్నీస్ కానీ కర్రీస్ కానీ చేయాల్సిన అవసరం లేదు. అలానే మరొక టిఫిన్ కూడా చేయాల్సిన పని లేదండి. ఇలా చేసుకొని ఒకటి తిన్నా చాలు, ఆకలిగా ఉన్న వారికి కడుపు నిండిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ ఎగ్ రోల్స్ని ఎలా చేసుకోవాలో క్విక్గా చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత ఉప్పును వేసుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ బటర్ని కూడా వేసుకొని చేతితో ఈ పిండి బటర్ బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ కానీ లేకపోతే ఇందులో ఆయిల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి అరగంట పాటు ఈ పిండిని నాననివ్వండి. ఇది నానేలోపు ఇందులోకి స్టఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఆనియన్స్, అలానే 1 కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అలానే 3-4 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. అలా వేగితేనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని హైకి అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులోకి 4 ఎగ్స్ని వేసుకోండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు 4 ఎగ్స్ సరిపోతాయి అన్నమాట. ఆ కప్ సైజ్ వచ్చేసి 250 ml ఉంటుంది. ఎగ్స్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం చపాతీ పిండిలో సాల్ట్ వేసాం, అలానే స్టఫ్లో వేసాం, అలానే ఎగ్స్లో కూడా వేసాం కాబట్టి మూడిట్లో కూడా బ్యాలెన్స్డ్గా ఉండేటట్లుగానే వేసుకోండి. ఆ తర్వాత విస్కర్తో కానీ లేదా ఫోర్క్తో కానీ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత ఈ చపాతీ పిండిని ఒకసారి బాగా నీట్ చేసుకోండి. అలా నీట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఈ చపాతీ ముద్దని 3 సమాన భాగాలుగా విడదీసుకోండి. నేను చెప్పిన పిండి క్వాంటిటీకి 3 చపాతీస్ వస్తాయన్నమాట. ఇలా రోల్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలని రౌండ్గా సాదుకోండి. 1 ఇంచు మందంలోనే సాదుకోవాలి. అప్పుడే మీకు ఇవి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఇలానే అన్నిటిని కూడా చేసుకున్న తర్వాత చపాతీ పెన్నంని స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకోండి. పెన్నం హీట్ అయిన తర్వాత చపాతీని వేసి 2 సైడ్లు కాల్చుకోవాలి. ఆ తర్వాత టర్న్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకుంటూ 2 సైడ్స్ కూడా బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాలిన చపాతీలను తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టఫ్ని ప్రిపేర్ చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఆ తర్వాత ఎగ్ మిక్చర్ని కూడా ఒక 2 గరిటెలు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన కాల్చిన చపాతీలను పెట్టి ఎగ్ మిక్చర్కి ఈ చపాతీ స్టిక్ అయ్యేలా కొంచెం ప్రెస్ చేయండి. ఆ తర్వాత చపాతీలని ఇలా రౌండ్గా తిప్పుతూ కాల్చుకోండి. ఎందుకంటే ఇక్కడ హీట్ అనేది ఎడ్జెస్ వైపు ఈవెన్గా ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి చపాతీలు ఇలా రౌండ్గా తిప్పడం వల్ల ఈవెన్గా కాలుతాయి అన్నమాట. అన్ని చపాతీలని ఇలానే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్ చపాతీస్లోకి స్టఫ్ని పెట్టేసుకుంటే ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినట్లే అనమాట. ఎగ్ రోల్స్ని 3 విధాలుగా స్టఫ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఒకటి ప్లెయిన్గా స్టఫ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చితే టొమాటో కచప్ వేసుకొని చేసుకోవచ్చు, లేదా మయోనైజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటో సాస్ వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టొమాటో సాస్ని మిడిల్లోకి వేసుకొని దీన్ని పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మిడిల్లోకి స్టఫ్ చేసుకోండి. మనం వేయించిన స్టఫ్ని మిడిల్లోకి పెట్టుకోవాలి కరెక్ట్గా. ఆ తర్వాత ఇందాక నేను చూపించినట్లుగానే ఎగ్ రోల్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన టూత్ పిక్ని పెట్టేస్తే ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినట్లే అనమాట. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మరి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.